దిస్ ఇస్ ప్రవీణ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సెన్స్ హెల్త్ కమ్యూనిటీ. సో ఈ రోజు నేను మీకు భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భ్రామరీ ప్రాణాయామం చేయడానికి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత స్పైన్ స్ట్రైట్ గా పెట్టి మన థంబ్స్ ని ఇయర్స్ దగ్గర పెట్టి జెంటల్ గా ప్రెస్ చేస్తాము. అండ్ షణ్ముఖి ముద్ర వేస్తాము. లైక్ ఇండెక్స్ ఫింగర్ ని ఐబ్రోస్ పైన పెట్టి ఐస్ కింద మిడిల్ ఫింగర్ ని పెడతాము. నాస్ట్రల్స్ దగ్గర రింగ్ ఫింగర్ ని పెడతాము అండ్ లిటిల్ ఫింగర్ ని లిప్స్ చివర్లో పెడతాము. ఇలా పెట్టిన తర్వాత ఈ పొజిషన్ లో ఉన్న తర్వాత ఫస్ట్ డీప్ గా బ్రీత్ చేయాలి. చేసిన తర్వాత భ్రామరీ అంటే హనీబీ సౌండ్ చేస్తూ బ్రీతింగ్ వదలాలన్నమాట. అంటే one more time. నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. వన్ మోర్ టైం. సో చూసారు కదండి, ఈ విధంగా భ్రామరీ ప్రాణాయామం డైలీ 5 to 10 minutes చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దాంట్లో కొన్ని నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎవరికైతే నిద్ర సరిగ్గా ఉండదు సో వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. అండ్ మెమరీ పవర్ పెరుగుతుంది. అండ్ పిల్లలు కనుక డైలీ భ్రామరీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మెమరీ పవర్ పెరిగి ఎగ్జామ్స్ లో బాగా చేస్తారన్నమాట. నెక్స్ట్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే స్ట్రెస్ రిడ్యూస్ అవుతాయి. లో బీపీ ఉన్న వాళ్ళు భ్రామరీ ప్రాణాయామం చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. లో బీపీ ఇష్యూ రివర్స్ అవుతుంది. అండ్ థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి భ్రామరీ ప్రాణాయామం డెఫినెట్లీ మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ భ్రామరీ ప్రాణాయామం ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో ఎంప్టీ స్టమక్ లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.